Hi Yesaswini, Hello, sir. how are you, Amma? I'm very good, sir. So, first of all, congratulations for your success. Thank you, sir. Thank you, I'm sir. really happy that you got placed with a good MNC. So one of the best MNC, Cognizant. So So I want to know that. So how do you know about SV? మా ఫ్రెండ్స్ రిఫర్ చేశారు సార్. వాళ్ళు ఇక్కడనే కోచింగ్ తీసుకున్నారు. Okay. ఇలా వాళ్ళకు జాబ్ వచ్చింది. సో నాకు కూడా అనిపించింది ఇక్కడ జాయిన్ అయితే నాకు కూడా వస్తుందేమో అని. Okay. సో నేను కూడా ఇక్కడికి జాయిన్ అవ్వడం జరిగింది. Okay. Okay. So మీ ఫ్రెండ్స్ ఎవరమ్మా? లైక్ చాలా మంది ఉన్నారు సార్. కాలేజ్ నుంచి చాలా మంది ఉన్నారు. భరత్, శరత్, పూజ, నవీన్, చాలా మంది. Cognizant, తర్వాత ఇంకా డిఫరెంట్ కంపెనీస్. ఈవెన్ డెలాయిట్లో ప్లేస్ అయ్యారు. ఆరోరాస్ నుంచి వచ్చి బ్యాంక్ ఆఫ్ అమెరికా మౌనికా అనే అమ్మాయి చాలా మంది ఉన్నారు. అవును సార్. సో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి. అవును సార్. మెయిన్ అదే సార్ రీజన్. అవును సార్. ఓకే. సో మనం వేరే వాళ్ళ సక్సెస్ స్టోరీ చూసినప్పటికీ మన మీద మనకు అసెస్మెంట్ ఉంటుంది కదా, నిజంగా వీళ్ళని నమ్మొచ్చా? అవును సార్. సో ఆ క్లారిటీ మీకు ఎప్పుడు క్లియర్ అయిపోయింది? ఇక్కడ ఫస్ట్ అయితే డౌట్ఫుల్గానే జాయిన్ అయినా సార్. ఇతడు అందరి వల్ల కాదు కదా సార్ ఇంటర్వ్యూ క్యాక్ చేయడం అయితే, ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో నాకే కొంచెం టైం పట్టచ్చు. సర్లే అట్లీస్ట్ నాకు స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి కదా దీంట్లో జాయిన్ అవుతా అని జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన తర్వాత అభిష్ సార్ క్లాసెస్ వల్ల, మీ క్లాసెస్ వల్ల, కళ్యాణ్ సార్ క్లాసెస్ వల్ల అండ్ వరుణ్ సార్ క్లాసెస్ బాగా యూజ్ అయినా సార్. ఇంటర్వ్యూలో కొంచెం మాట్లాడడం కానీ, హెచ్ఆర్తో ఇలా ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ గ్యాప్ 1 year గ్యాప్ వస్తే ఎలా మాట్లాడాలి కానీ అవి చాలా యూజ్ అయినాయి సార్. సో దానివల్ల నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ క్రాక్ చేయడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్ ఇక్కడ ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు సార్. బట్ అక్కడికి వెళ్ళగానే సెలెక్ట్ అయిపోయాను సార్. అంటే కొంచెం టైం గ్యాప్ పట్టింది. మనకి ఇక్కడ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అని రెక్టిఫై చేసుకొని అక్కడ డైరెక్ట్ అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కావాలని టైప్ చేస్తాం, ఎందుకంటే ఎంత టైప్ చేస్తే పిల్లలంతా అప్డేట్ షైన్ అవుతారు కూడా. ఇప్పుడు వాళ్ళని ఇక్కడ సూపర్ అని పంపించాడు కంపెనీలో పోయి ఫెయిల్ అయితే మనకు బాగుండదు. అందుకే పిల్లలకి ఏం చేస్తామంటే కావాలనే సో ఇన్ డెప్త్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ అడుగుతాం. చాలా మంది అదే అంటున్నాను సార్, మీ దగ్గర క్రాక్ చేస్తే బయట ఎక్కడైనా క్రాక్ చేయొచ్చు సార్. సో ఎక్కడ బ్యాక్ మీరు? నేను ఉండేది ప్రాపర్ ఇక్కడనే సార్, హైదరాబాద్లో. ఓకే, మీరు హైదరాబాద్ నుంచి. ఓకే, నైస్. ఓకే, సో మీ గ్రాడ్యుయేషన్ MBA బీకామ్ సార్. ఎక్కడ? బీకామ్ రైల్వే డిగ్రీ కాలేజ్. ఓ ఆర్ఆర్బి. ఓకే, రైల్వే డిగ్రీ కాలేజ్ ఆర్డీసీ రైల్వే డిగ్రీ కాలేజ్ తార్నాక సార్. ఓకే, ఫైన్. పెద్ద క్యాంపస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నైస్. సో ఇప్పుడు మీరంటే మంచి కాలేజ్, ఇప్పుడు ఆర్ఆర్సీ అయినా లేకపోతే అరోరాస్ అయినా, దీస్ ఆర్ గుడ్ కాలేజెస్. అక్కడ నేర్చుకున్న దానికి ఎస్వీలో నేర్చుకున్న దానికి మీకు ఏం తేడా అనిపించింది? అక్కడంతా సబ్జెక్ట్ నాలెడ్జే ఉంది సార్. అంటే బుక్ రిలేటెడ్ నార్మల్గా ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికే యూజ్ అయింది. కానీ ప్రొఫెషనల్గా వెళ్ళాలి మాత్రం అక్కడ జాబ్లో ఏది యూజ్ అయ్యేది మాత్రం ఇక్కడ నేర్పిస్తారు సార్ కంపల్సరీగా. అంటే కోర్ నుంచి వస్తారు సార్, మీరు బేసిక్స్ నుంచే స్టార్ట్ చేసి ఏది అవసరమో అది అక్కడ ఏం అవసరమో అదే చెప్తారు సార్ మీరు. సో మనకి రియాలిటీలో కూడా అంతే కదా, మరి ఏం అవసరము అనేది కంపెనీ చూస్తే అది ఉంటే సరిపోతుంది, దట్స్ ఇట్. ఇంకా ఎస్వి గురించి మీరు అంటే మీ వర్డ్స్లో చెప్పాలనుకుంటే, బిఫోర్ ఎస్వి, ఆఫ్టర్ ఎస్వి, యశస్విని. ఎస్వి అంటే చెప్పాలంటే బిఫోర్ నథింగ్ సార్. కొంచెం అంటే నాకు అంతే జాబ్ ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయ్యే ఎక్స్పీరియన్స్ కానీ ఏం లేదు సార్. చిన్నప్పటి నుంచి ఏం లేదు. అలా ఎందుకో డౌట్ కొట్టింది, అరే మనకి బయట ట్రై చేసి వస్తుందో లేదో చాలా ఇంటర్వ్యూస్ అటెంప్ట్ అయ్యాను సార్, కానీ ఎక్కడ అంతగా అవ్వలేదు, ప్లేస్ అవ్వలేదు. సో ఇక్కడికి వెళ్తే అయినా కొంచెం బాగుంటుందేమో అని ఇక్కడికి వచ్చి స్కిల్స్ అన్న అప్డేట్ అయితే అట్లీస్ట్ ఫ్యూచర్లో వస్తుందేమో అనే హోప్తో జాయిన్ అయ్యాను సార్. ఫైనల్ గాట్ ఇట్ సార్. వెరీ గుడ్ అమ్మా. సో చాలా మందికి ఆ కంటెంట్ అర్థం అవ్వాలి. అవును సార్. యూ అండర్స్టూడ్ దట్. లాజిక్ ఏంటంటే మనం వేరే దానికి ఎన్నో మనీ చేస్తాం, అట్లాంటిది మన స్కిల్ మనం అప్డేట్ అవ్వడానికి. ఇప్పుడు మీరు కెరీర్ ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, ఒక 5 years తర్వాత మీరు తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మీ పాటికి మీరు ఎక్కడున్నా యూ కెన్ సిట్ ఎట్ యువర్ హోమ్ అండ్ యూ కెన్ డూ యువర్ వర్క్. ఒక 5 years తర్వాత. ఎందుకంటే యూ బికమ్ అనే 5 yearsలో మేబీ సీనియర్ అవుతుండొచ్చు, లేదా టీమ్ లీడర్ అవుతుండొచ్చు, అది అప్ టు యువర్ పర్ఫార్మెన్స్ అనుకోండి. అయినప్పటికీ కానీ అప్పుడు మీకు ఏముంటుందంటే
యువర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ గుడ్. ఎస్ సార్. ఎందుకంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అసలు క్లయింట్ ఎవరు, ఎంగేజ్మెంట్ టీమ్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది కంపెనీలో, బిజినెస్ ఏం జరుగుతుంది. సో అది అర్థమైంది అనుకో, మీరు ఏ కంపెనీకైనా మీ రోల్ చూసుకుంటారు, అప్లై చేసుకుంటారు, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. గుడ్. సో ఐఎమ్ హ్యాపీ అమ్మా. సో అంటే మీరు సింపుల్గా జెన్యున్గా చెప్పారు సార్, నా దగ్గర స్కిల్స్ లేవు, నేర్చుకోవడానికి నేర్చుకున్నా. సో యా, ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఐ గాట్ ఎ జాబ్. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇలానే ఈ సింప్లిసిటీ అండ్ కష్టపడండి మంచిగా, కెరీర్లో డెఫినెట్గా మంచిగా. ఎస్ సార్, డెఫినెట్లీ. ఓకేనా? ఎనీ టైం ఎప్పుడైనా సరే, ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ అబౌట్ అ ప్లేస్మెంట్ ఆర్ అబౌట్ యువర్ కెరీర్ గ్రోత్ ఆర్ కెరీర్ సజెషన్స్, సో ఎప్పుడైనా రండి, ఎనీ టైం. ఓకే. గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.